రోడ్డు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాలని వెంటాడుతున్నాయా? ప్రస్తుతం ఈ కథనం చూస్తుంటే కనుక అటువంటి మాట వినిపిస్తుంటుంది. అంతకన్నా ముందు ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్కసింగ్ కాంటెంట్ వేర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వాన్స్డ్. బాపట్ల జిల్లా సత్యవతిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళుతున్న కార్ అలాగే లారీ ఎదురెదురుగా వెళ్తున్నాయి. రెండు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. మృతులు కర్లపాలెంకు చెందినవారుగా గుర్తించారు. మృతులు కర్లపాలెంకు చెందిన దంపతులు బలరామరాజు లక్ష్మిగా గుర్తించారు. అలాగే గాదిరాజు పుష్పవతి ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్కు వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒకసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో. మీరు చూడొచ్చు, ఎదురెదురుగా వస్తున్న ఆ రెండు ఢీకొనడంతో, అంటే ఆ కారు లారీ ఈ రెండు ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ కారు ముందు భాగం మీరు చూస్తే కనుక ముందుగా ఉన్న అద్దం వరకు కూడా, అంటే స్టీరింగ్ వరకు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఈ ఘటన ఒకసారిగా అక్కడ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్కి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.